సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ బాలంరాయిలోని లీ ప్యాలెస్లో తలసాని అధ్యక్షతన మరి కాసేపట్లో సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ పేరును మార్చి మల్కాజ్గిరిగా కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం పైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటు పెద్ద ఎత్తున డిమాండ్ అనేది వస్తూ ఉంది. ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ ఒక రోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల కాలంలో మొన్న 9వ తేదీన కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే తప్పుల తడకగా ఉన్నటువంటి వార్డుల విభజన కావచ్చు, జోన్ల వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. కానీ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ అనేది పోరాటం ఉధృతమవుతుంది. ప్రస్తుతం లీ ప్యాలెస్ లో ఉన్నటువంటి సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గ్రేటర్ సైబరాబాద్ తో పాటు గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ ఉంది. కానీ దీన్ని మల్కాజ్గిరిగా మారుస్తారనే కొంత ఊహాగానాల నేపథ్యంలో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి నేతలంతా కూడా దీన్ని డిమాండ్ గా పెట్టుకున్నారు. ఖచ్చితంగా సికింద్రాబాద్ పేరుని కొనసాగించాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చారిత్రాత్మక కట్టడాలు ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతంలో మల్కాజ్గిరి పేరు చేర్చడం పట్ల మేమంతా కూడా మల్కాజ్గిరి పేరు చెప్పుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అనేది వస్తుంది. కానీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ గా ఖచ్చితంగా కొనసాగించాలి. ఇక్కడ ఉన్నటువంటి లష్కర్ బోనాలు కావచ్చు, ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా కనుమరుగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టేందుకు ఈ రోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ వద్ద ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. అయితే దీంట్లో భాగంగా సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ గారు మనతో పాటు సార్. నమస్తే సార్. ఏంటి డిమాండ్ ఎందుకు వచ్చింది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు? ముందుగా టీ న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే పోరాటం మొదలైనప్పటి నుండి మీడియా ఛానల్స్ వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఆ పోరాటము ప్రజల వద్దకు చేరుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైన డిమాండ్ లష్కర్ జిల్లా, సికింద్రాబాద్ని జిల్లాగా ఏర్పాటు చేయడము, ప్లస్ ఇప్పుడు డీలిమిటేషన్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి సికింద్రాబాద్కి ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్ కార్పొరేషన్ అనేది సికింద్రాబాద్కి పెట్టాలనేది డిమాండ్. ఎందుకంటే సికింద్రాబాద్ అనే పేరు ఎవరో తాతలు ఇచ్చింది కాదు. 1806లో సికందర్ జా గారి పేరు పైన, నిజాం సికందర్ జా గారి పేరు పైన సికింద్రాబాద్ ఏర్పడింది. క్యాంపు, సో ఇక్కడ బ్రిటిష్ ఆర్మీ క్యాంప్ ఉండేది కాబట్టి లష్కర్ అనేది దీనికి పేరు ప్రాచుర్యంలో రావడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లయితే ఫైనాన్షియల్ సెంటరో, సికింద్రాబాద్ అనేది కల్చర్ సెంటర్. సికింద్రాబాద్ లో జరుపుకునే పండుగలు గాని, జరుపుకునే విధానం గాని, సికింద్రాబాద్ లో జరిగే ప్రతి కార్యక్రమం గాని చాలా ఆత్మాధికంగా ఉంటుంది. మీరకు ఎక్కడ హైదరాబాద్ లో కూడా కనపడదు అట్లా. దానితో పాటు 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం రైల్వే స్టేషనే కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వేకి హెడ్ క్వార్టర్సే సికింద్రాబాద్. అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఏదొచ్చినప్పటికీ అడ్మినిస్ట్రేషన్ జరిగిందంతా సికింద్రాబాద్ నుండే. నీకు కుందన్బాగ్లో ఐఏఎస్ క్వార్టర్స్ తీసుకోవచ్చు, జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులు తీసుకోవచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చు. అట్లా ఏది చూసినా కూడా సికింద్రాబాదే అడ్మినిస్ట్రేషన్ హెడ్ గా ఉండింది మొదటి నుండి. కాలక్రమేణా ఎవరో బయట నుండి వచ్చిన వాళ్ళు సిటీ పెరగాలి, సిటీ ఆగొద్దు ఎప్పుడు. కాస్మోపాలిటన్ సిటీగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఏర్పాటు పడ్డారు. గచ్చిబౌలి అన్నారు, సైబరాబాద్ అన్నారు, కొండాపూర్ అన్నారు, అక్కడక్కడ వెళ్ళినారు, అది వేరే విషయం. సికింద్రాబాద్కి ఉన్నంత కల్చర్ సెంటర్ మొత్తం ట్విన్ సిటీస్ లో ఎక్కడ ఉండదు. సికింద్రాబాద్ ఒక ప్రైడ్, సికింద్రాబాద్ పేరులోనే ఒక గౌరవం ఉంది మాకు. ఎందుకంటే అందరూ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు నివాసం కూడా బేగంపేట సికింద్రాబాదే. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కూడా ఉండేది ఇక్కడే. ఎవరో 2-3 ఐఏఎస్లు వాళ్ళకి బీహార్ నుండో ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది సికింద్రాబాద్ గురించి. వాళ్ళు చెప్పేటప్పుడు మీరు ముఖ్యమంత్రిగా లోకల్ వ్యక్తి, మీరు మా మనోభావాలన్నీ కన్సెన్సెస్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఏర్పాటు చేస్తే మా బాధ ఏదో మేము చెప్తాం. నీ అంతకి నువ్వు గూగుల్ మ్యాప్లు పెట్టుకుని చేయడం అనేది చాలా తప్పైన విషయం. సికింద్రాబాద్ గౌరవం గురించి నీకు ఏం ఐడియా ఉందని, నీకు ఏం తెలుసని. అయినా నువ్వు ఏంది కార్పొరేషన్ సపరేట్ చేయకపోతే ఏం డబ్బులు ఇచ్చేటోళ్ళు మనం ఏమన్నా ఎవరికైనా డబ్బులు ఇస్తావు తీసుకుంటున్నావు తప్ప తెలియకుండా. అది కూడా సికింద్రాబాద్కు ఉన్నంత రెస్పెక్ట్ నీకు 1806 నుండి 2026 అంటే దాదాపు 220 సంవత్సరాలు. అంటే లెగసీ ఇది మాది.
నేను మరీ ముఖ్యంగా యువకులకు కూడా పిలుపునిస్తున్నాను. ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేయండి. సికింద్రాబాద్ పేరుని కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మార్చినంత మాత్రాన పెద్ద పోయేదేం లేదు. వచ్చే గవర్నమెంట్లో 100% మారుస్తాం. మళ్ళీ సికింద్రాబాద్ అనేది సికింద్రాబాద్ గానే ఉంటుంది. సికింద్రాబాద్ లో లోకల్స్ ఎక్కువ. మీకు వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడుండో వచ్చి వాళ్ళు స్థిరపడిపోయిన వాళ్ళు, కానీ లోకలిజం అనేది సికింద్రాబాదే. హైదరాబాద్ లో నిజాం ఉండేది, సికింద్రాబాద్ వైపు అంతా ప్రాంతాల్లో ప్రజలు ఉండేది. ట్యాంక్ బండ్కి నార్త్ సైడ్ సికింద్రాబాద్ వస్తుంది. అట్లాగా సికింద్రాబాద్ అనేది ఎప్పటి నుండో వచ్చే మా లెగసీ. మొన్న కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బ్రేక్ఫాస్ట్ ఇంటికి వస్తే నేను ఇడ్లీ దోశతో పాటు కూడా లుక్మి పెట్టినాను. లుక్మి పెడితే ఎక్కడిది అని అడిగాను. నేను సికింద్రాబాద్దే అన్నాను. అప్పుడు రామన్న నాతో ప్రధానంగా మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పేర్లు, ట్విన్ సిటీస్ గా పేరు పొందినటువంటి సికింద్రాబాద్ ను రాజకీయంగా కుట్ర దెబ్బతీసే విధంగానే ఉందని మీరు భావిస్తున్నారు? రాజకీయ కుట్రలో భాగంగానే. ఎందుకంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు చెడుపుతా అనే ఒక ధీమాలో ఒక బ్లైండ్ ఫోల్డెడ్ గా సికింద్రాబాద్ పేరు కూడా మారుద్దాం అనుకుంటున్నాడు. ఇది చాలా తప్పైన విషయము. మీకు ఐడియానే లేదు అసలు సికింద్రాబాద్ ఏంది, దీని రెస్పెక్ట్ ఏంది, దీని కల్చర్ వాల్యూస్ ఏంది, ఇక్కడ ఉండే జనాభా ఎవరు, వాళ్ళు ఎట్ల పైకి వచ్చినారు, ఏం చేసినారు, నీకేమైనా తెలిస్తే కదా, సోయి ఉంటే కదా నీకు తెలిసేది. నువ్వు ఏం చేసినప్పటికీ మా డిమాండ్ అలా సికింద్రాబాద్ అనే పేరుని పర్మనెంట్ గా ఉంటుంది. దాన్ని ఎవరో మార్చేది కాదు. ఎందుకంటే 220 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పేరు నువ్వు మార్చేస్తా అంటే కుదరదు. తప్పకుండా మా డిమాండ్ అలా లష్కర్ జిల్లా. లష్కర్ అంటే ఆర్మీ క్యాంప్. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే స్థిరపడి కంటోన్మెంట్ ఏర్పాటు చేసినారు కాబట్టి లష్కర్ అని పేరు వచ్చింది. తర్వాత సికింద్రాబాద్ అని వచ్చింది. సికింద్రాబాద్ జిల్లా ఉండాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాచి రాంపల్లి రైల్వే స్టేషన్ కి అటు, రైల్వే స్టేషన్ కి ఇటుగా సికింద్రాబాద్ జిల్లా ఉండాలి. ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే సికింద్రాబాద్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఉండాలనే మా డిమాండ్. ఇది వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా లష్కర్ జిల్లా ఏర్పాటుతో పాటు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని డిమాండ్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు నుంచి కూడా కార్యక్రమం ఇంకా మరింత ఉధృతం చేస్తాము. ఈ నెల 17వ తేదీన భారీ ర్యాలీతో పాటు అప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే సికింద్రాబాద్ ను బంద్ ప్రకటించి అంతేకాకుండా సచివాలయ ముట్టడికి కూడా పిలుపునిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.